హౌస్లో సిట్యువేషన్ బట్టి ఒక్కొక్క సిట్యువేషన్కి ఒక్కొక్కలా మనుషులు మారుతూ ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకొని మన గేమ్ని మనం మార్చుకోగలగాల. అప్పుడే మనం విన్నర్కి చాలా దగ్గర అవుతాం. సో ఆ విషయం మేబీ తనుజ అర్థం చేసుకోవాల్సిన సిట్యువేషన్ ఈ రోజు వచ్చిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో దాని గురించి మాట్లాడుకుందాం, ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. చేసుకున్నారని ఆశిస్తూ ముందుకెళ్తున్నా, మొదలెడుతున్నా. కొట్టారు కదా లైక్, ఇదిగో కొట్టేశారులే అని నాకు అర్థమైపోతుంది, కనిపిస్తుంది మీ కళ్ళలో నాకు. సో నేను ఏదైతే నిన్న రివ్యూ చేసినప్పుడు రివ్యూలో చాలా క్లారిటీగా చాలా క్లియర్గా పెట్టా. మాధురి గారు ఆ గేమ్ ఆడారు, సో పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్పాను. అది మనం చెప్తే జనాలు ఎవరు వినలేదు. సో మాధురి గారు నోటితోనే క్లియర్గా అనిపించింది. అంటే మాధురి గారు ఎవరైతే శ్రీజ లోపలికి వచ్చారో శ్రీజకి ఎగెనిస్ట్గా ఉండటం, వాళ్ళతో అమ్మాయితో గొడవలు పడటం, అమ్మాయిని కదిలించుకోవటం ఎందుకు అంటే లైక్ నామినేషన్ చేయడానికి వచ్చింది, నామినేషన్ చేసి వెళ్ళిపోతుందని అనుకున్నారు. వచ్చిన తర్వాత లోపలికి అమ్మాయి వస్తున్న ఆమె కూడా అనుకోరు కదా. ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత సో మాధురి గారు అమ్మతో పెద్ద గొడవలు కూడా పెట్టుకోవాలి. చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఆడియన్స్ ఓట్స్ కూడా వేస్తారు కదా. సో మనం అనవసరంగా ఆ అమ్మాయికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం అమ్మాయి జోలికి వెళ్తే మేబీ మనకి అమ్మాయి పాజిటివ్ అవ్వచ్చేమో, ఎందుకు వచ్చిన గొడవ, సైలెంట్గా ఉందామని అనుకున్నట్టే చేశారు కూడా. సో దాని తర్వాత నైట్ దివ్య అండ్ తనూజ మాధురి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాధురి గారు చెప్తుంటారు అనమాట, యాక్చువల్గా అమ్మాయి వచ్చి నాతో గొడవ పడింది, ఆ నామినేషన్స్ అప్పుడు రోజు నాతో చాలా రూడ్గా బిహేవ్ చేసింది, మీ పేరు తెలియదు అంటే బయట వాళ్ళకి కూడా మీ పేరు తెలియదు అని చాలా రూడ్గా బిహేవ్ చేసింది, చాలా తక్కువగా బిహేవ్ చేసింది, అదంతా కరెక్ట్ కాదనిపించింది నాకు ఆ పాయింట్లో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో దివ్య కూడా ఇక్కడ సో అవును అందరితో వచ్చి గొడవ పడింది అది ఇది. అండ్ తనకి అక్కడ అగ్ని పరీక్ష అప్పుడు కూడా తనకి ఓట్స్ పట్టాయి, ఓకేనా, ఆడియన్స్ ఓట్స్. సో ఇప్పుడు కూడా తనకి ఆడియన్స్ ఓట్స్ వేస్తారని చెప్పి తనకు కాన్ఫిడెంట్గా ఉంది. సో దట్టు అలా బయటకు వెళ్ళింది కదా, సో అందుకని చెప్పి ఆమె కాన్ఫిడెంట్గా ఉందని చెప్పి ఈ అమ్మాయి అంటది అనమాట. అంటే మాధురి గారు అందరినీ తక్కువ చేసింది, సో అందరినీ తక్కువ చేసి తాను తక్కువ అయిపోయింది. అందుకే దానికి తెలిసి అందరికి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేయరు. నన్ను అంత మాట అంటుందా, నన్ను అంటే సపోర్ట్ చేస్తారా అన్నట్టు మాధురి గారు, ఓ నాయన మా నియోజకవర్గం ఎవరు సపోర్ట్ చేసేవాడు అంటారు మాధురి గారు. అనదలేండి నేను చెప్తుండే. దాని తర్వాత ఆ అమ్మాయికి దివ్య చెప్తుంటుంది, అంటే ఆ అమ్మాయికి అంతా తెలుసు, ఫీడ్బ్యాక్ అంతా ఉంటుంది కదా, సో తెలుసు. అండ్ అమ్మాయి గొంతు మైనస్, కావాలని గొడవలు పెట్టుకుంది. 3 రోజులు సరిగ్గా ఉంటే ఇక్కడ సరిగ్గా కూడా ఉండలేకపోయింది. సో అంటే పాత శ్రీజ బయటకు వచ్చేసింది, అమ్మాయిలోంచి తన ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అని చెప్పి సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకనే నేను కూడా అప్పుడు దివ్య చెప్తాను అనమాట, అందుకనే మిమ్మల్ని కూడా చాలా తెలివిగా దివ్య మాధురితో అంటుంటుంది, ఆ రోజు భరణి గారిది అమ్మాయి దగ్గర గొడవ చెప్పడం మిమ్మల్ని పెట్టింది సంచాలక, అంటే మీరు డెసిషన్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది, మీరు భరణి గారికి తీసుకుంటే తనకు సింపతి వచ్చిందని అనుకుంది, బట్ మీరు చాలా కదా చూసావా దివ్య అంత తెలివిగా మాట్లాడేదని తనుజ చెప్తా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకో ఎప్పటికైనా, అంటే నేను ఎందుకు ఆ అమ్మాయికి అక్కడ సపోర్ట్ చేశాను ఇప్పటికైనా అర్థం చేసుకుని, నా మీద నువ్వు పడి ఆడవటం కాదు అన్నట్టు చెప్తుంది అనమాట. అందుకని నేను సపోర్ట్ చేశాను, సో ఎందుకు వచ్చిన గొడవ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చేస్తే పోయింది. కానీ అప్పుడు దాకా వీళ్ళ వైపు ఉన్నామా, సడన్గా అటు వైపు వెళ్ళేసరికి ఎంత తెలివిగా ప్రవర్తించింది చూడండి అని చెప్పి నేను ఏదైతే చెప్పానో దివ్యకి అదే అనిపించింది. ఏమకి అది అనిపించిందో లేదో కానీ దివ్య చెప్పిన తర్వాత కరెక్ట్ కదా అని చెప్పింది ఆమె అనేది అనమాట. కాకపోతే ఆమెది పొలిటికల్ బ్రెయిన్, ఆమె తెలియకుండా ఉంటుందా, ఆమె కూడా గేమ్ ఆడింది అక్కడ. సో అది ఆమె పాయింట్లో కరెక్టే. అది ఏమో భరణి గారికి ఆ విషయం క్లారిటీగా చెప్పుండుంటే ఇదంతా, లేకుంటే దివ్య వాళ్ళు ఎవరో ఒకటి చెప్పుంటే భరణి గారు మేబీ ఆమెను తీసుకునే వాళ్ళేమో. బట్ ఆ భరణి గారు తర్వాత రౌండ్లో ఆమెను తీసుకుని తర్వాత టాస్క్ భరణి గారు దానికి ఎందుకు అంత హడావుడి చేస్తారు నాకు అర్థం కాదు. దాంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ నార్మల్గా ఏదో ఒకటి లాగొచ్చు కదా, దానికి కెమెరాలు పెట్టడం, చించటం, లేపటం, పోనీ దాంట్లో ఏమన్నా నుంచి బయటకు వస్తా లేదు, ఫోటో ఫ్రేమ్ లేదు. ఫోటో ఫ్రేమ్లకి అంత హడావుడి ఎందుకు నాకు అర్థం కాల అస్సలు. ఏమో మరి అంత హడావుడి ఎందుకు చేశారు. ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి, అక్కడ స్టే అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది. అమ్మాయి బయటకు వెళ్తున్నప్పుడు సో తనూజ వచ్చి మాట్లాడుద్ది అనమాట. సో నువ్వు నాతో మాట్లాడలేదు అని చెప్పి నువ్వు నాతో మాట్లాడలేదు, నీతో ఎందుకు మాట్లాడలేదంటే, సో నువ్వు నామినేషన్స్ అప్పుడు నువ్వు అలా మాట్లాడేది నాకు కొంచెం కోపం వచ్చి సైలెంట్ అయ్యాను, సో తర్వాత మార్చుకుందామని, బట్ ఇలా వెళ్ళిపోతావు నువ్వు అనుకోలేదంటే, సర్లే అదేం లేదక్క, సర్లే అక్క, ఇట్స్ ఓకే అక్క అంటే ఇప్పుడు అంటుంది అక్క. అదే స్టార్టింగ్లో వచ్చి అక్క అని ఉంటే అయిపోయింది కదా, ఎందుకంటే వచ్చి రాగానే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయిని, ఇఫ్ యు ఆర్ నాట్ నామినేటింగ్ హర్. అదే అనమాట నేను చెప్పేది ఫైనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చరికి తనూజ అండ్ మాధురి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాధురి గారు అద్భుతమైన మాట చెప్తారు ఇక్కడ, ఎవరి మీద పర్సనల్ ఉండదు మ్యాడీ అని చెప్పి తనూజ గారు అంటే, నెక్స్ట్ ఎందుకు ఉంటుందిరా ఆ క్షణమే కోపం, ఆ క్షణం ప్రేమ, ఆ క్షణం బాధ, ఆ క్షణం మళ్ళీ
దగ్గర అవుతాం, అంతా ఇది బంధాలు అనుబంధాలు రా అని చెప్పి మహేష్ బాబు గారిని ఇటు పక్క వెంకటేష్ బాబు గారిని కూర్చొని మధ్యలో ప్రకాష్ రాజ్ కూర్చొని క్లైమాక్స్ ఉంటుంది చూడండి, సీతమ్మ వాకిలి సినిమా చెప్పి ఈ రోడ్డు అంటే పోతే మళ్ళీ రేట్ వస్తుందో రాదో మళ్ళీ ఏం ఇట్లా మాట్లాడారనమాట మాధురి గారు. కొంచెం మెచ్యూర్గానే బిహేవ్ చేశారు. దాని తర్వాత ఆమె ఏడవటము, అంటే లైక్ ఆమె నిద్రపోతుంటే కుక్కలు మరగటము, దానికి ఆమె పనిష్మెంట్లు తీసుకోవటము, మామూలుగా తీసుకోదేమో రెచ్చిపోద్దాం అనుకున్నా, బట్ ఇమాన్యుల్ ఆమె చేత పనిష్మెంట్ చేయడం ఇంత కొంచెం ఫన్ జనరేట్ అయింది. సో మాధురి గారు కొంచెం లైవ్లీగా కనిపించారు అక్కడ. మామూలుగా ఈ రోజంతా చాలా బాగున్నారు. మేబీ ఆమె కూడా ఎలిమినేషన్ భయం పట్టుకుందేమో. సో ఇలాంటి ఒక కంటెంట్ చేస్తే ఎందుకైనా మంచిది, మనం సేవ్ అవుతాము, ఆడియన్స్ దృష్టిలో మనం కొంచెం పాజిటివ్గా కనిపిద్దామని. షీఈస్ పొలిటికల్ బ్రెయిన్ మ్యాన్. సో ఒక నియోజకవర్గాన్ని శాసించే సత్తా ఉన్న మరి సింపుల్ 15 మందితో గేమ్ ఆడలేదు అంటే, సో కొంచెం తెలివిగానే బిహేవ్ చేసింది అని అనిపించింది నాకు ఆ కంటెంట్ అంతా చూసేసరికి. నెక్స్ట్ తర్వాత ఇమాన్యుల్ సంజన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. శ్రీజ చెప్పింది తను కనిపించట్లేదు అని. సో తను కనిపించట్లేదు ఇక్కడ రాసింది మాధురి గారి గురించి చెప్పిందా లేకుంటే తనూజ గురించి చెప్పిందో మరి, బట్ తనూజ ఫ్రేమ్ అయితే వేసి చూపిస్తారు. ఆయన సేఫ్ ఆడటం అంటే ఈ చెప్పింది ఆయన సేఫ్ ఆడటం ఇవన్నీ అడిగితే నాకు తెలిసి సేఫ్ ఆడటం కంటే బెస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ చేయటం బెస్ట్ రా అంటే, ఈమె కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ కనిపించటం ఉత్తమం అమ్మ నా దృష్టిలో. అంటే నీకేమరా నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తావు, గేమ్ ఆడతావు, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా వస్తావు, నాకు తెలుసు కదా నువ్వు ఎలా ఆడతావు గేమ్, సర్వని పరిగిస్తావు అది అని. సో ఇమాన్యుల్ టాస్క్లు ఆడతాడు, నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాడు, బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడు. ఇమాన్యుల్ కొంచెం తెలివిగలవాడు, ఎందుకంటే దాని తర్వాత ఇమాన్యుల్ లైవ్లో కెప్టెన్సీ ఎలా జరగబోతుంది అనేది కూడా ఇమాన్యుల్ మాట్లాడతారు. ఇప్పుడు మేబీ బర్నీ గారు సెలెక్ట్ చేసుకోవచ్చేమో, ఒక 5గురునో 6గురునో బర్నీ గారికి ఛాన్స్ ఇస్తారు సెలెక్ట్ చేసుకోమని చెప్పి అని ఇమాన్యుల్ అంటాడు. నెంబర్ చెప్పడు కానీ అలా కూడా ఉండొచ్చు అని ఇమాన్యుల్ అంటాడు. అంటే ఏం జరగబోతుంది, ఏంటి కెప్టెన్సీ ఎలా జరగబోతుంది అనేది ఇమాన్యుల్కి ఒక ఐడియా ఉంది. వచ్చిన తర్వాత ఇమాన్యుల్ దాని గురించి కూడా మంచిగా డీకోడ్ చేస్తారు అది ఇది. కాకపోతే ఇమాన్యుల్తో ప్రాబ్లం ఏంటంటే, సో తనూజ గురించి ఒక్కొక్కసారి వెనక మాట్లాడటము, ఆ రోజు ఆ వీక్ తీసుకోలేకపోవటము, అండ్ నెక్స్ట్ ఏంటంటే తన ఒపీనియన్ తను బలంగా ముందు చెప్పలేకపోవడం, వెనక మాట్లాడుతున్నట్టు ఆబ్వియస్లీ ముందు మాట్లాడలేకపోవడం, అది బిగ్గెస్ట్ మైనస్ అనమాట ఇమాన్యుల్లో. అది ఇమాన్యుల్ గారు మార్చుకొని ఫ్రంట్ ఫుట్ గేమ్ ఆడితే ఇప్పుడు తనుజ కాకుండా దివ్యాకి సపోర్ట్ చేస్తారు ఈ రోజు కెప్టెన్సీలో. అయిపోయింది, ఇది గేమ్ ఆడాలా, నువ్వు ఆపోజిట్ ఆడతావు అనుకున్నా ఆపోజిట్ ఆడు, అలా అయితే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇమాన్యుల్ తర్వాత బర్నీ గారికి 5 ఛాన్సులు వస్తాయి. సో బర్నీ గారు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట, ఇంక్లూడింగ్ బర్నీ గారు మిమ్మల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మాధురి గారు చెప్తారు బర్నీ గారు ఇక్కడ 5గురు ఆడవాళ్ళు ఉన్నారు, సో 5గురు అమ్మాయిలకి ఇచ్చేస్తారు కానీ వాళ్ళు మాలో మేము కొట్టేసుకుంటామని చెప్పి, అది కొంచెం ఫేర్ ఉంటుంది. అబ్బాయిలతో ఆడి గెలవాలంటే కొంచెం అంత ఇబ్బంది, అంటే అన్ఫేర్ ఉంటుంది వాళ్ళ స్ట్రెంత్ తోటి పోల్చుకుంటే అని అవంటది, విచ్ ఇస్ అ ఫెయిర్ థింగ్. యాక్చువల్ అలా ఇస్తాడేమని అనుకున్నాను కానీ, బట్ ఇక్కడ నిఖిల్ ఇమాన్యుల్ ఉన్నారు కదా, సో అందుకని చెప్పి మేబీ డైరెక్ట్గా అక్కడ ఆడవాళ్ళకి ఇచ్చేసి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలో సంజన గారు ఒక్కళ్ళే కెప్టెన్ అయింది, ఇంకా అక్కడ ఉన్న దివ్య గారు కానీ మాధురి గారు కానీ తనూజ కానీ రితు కానీ నలుగురు ఎవరు కెప్టెన్ అవ్వలేదు, సంజన గారు ఒక్కరే కెప్టెన్ అయింది. సో ఆయన చెప్పినట్టు ఇచ్చేసి ఉంటే కొంచెం వెరైటీగా ఉండేదేమో. ఇప్పుడు ఇమాన్యుల్ నేను అమ్మాయిలకు మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పి నిఖిల్కి అయితే ఎలా అయితే చెప్పాడో, అలాగే సరే వీళ్ళందరితో మాట్లాడి కన్విన్స్ చేసి ఎవరు ఆడింది అక్కడ ఇమాన్యుల్ ఆడాడు, ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, డెమోన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, గౌరవ్ కూడా ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, రాము ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, సుమన్ శెట్టి అన్న ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. సో ఇంకా కెప్టెన్ అవ్వంది అక్కడ హౌస్లో ఉన్నది బర్నీ గారు అండ్ సాయి శ్రీనివాసు, నిఖిల్, వీళ్ళ ముగ్గురే ఉన్నారు అక్కడ. సో వీళ్ళ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసేసి అమ్మాయిలకి ఇచ్చేద్దాం ఈసారి ఛాన్స్, వాళ్ళు ఆడుకుంటారు గేము అని బర్నీ గారు ఏమన్నా కొంచెం ఆలోచించుంటే. ఎందుకంటే ఆయన ఆలోచించకపోవడానికి కారణం ఏంటి, అక్కడ మాధురి గారు సపోర్ట్ చేయలేదు, ఆ తర్వాత ఆమె సపోర్ట్ చేయలేదు, సంజన గారు రితు కూడా సపోర్ట్ చేయలేదు. ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆ ఛాన్స్, మాధురి గారు చెప్పింది కూడా తీసుకొని ఉంటే బాగుండేదేమో, ఆయన తీసుకోలేదు. నెక్స్ట్ ఆయన మాట్లాడుతుంటాడు అనమాట బర్నీ గారు, అంటే గౌరవ్ ఉంటాడు. అంటే బర్నీ గారు నాకు ముఖ్యం ఏంటంటే నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో సో వాళ్ళకు ముందు నాకు ప్రయారిటీ అని చెప్పి మాట్లాడుతుంటే, ఇక్కడ గౌరవ్ నిఖిల్తో కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే నాకు అంటే నువ్వు నిఖిల్ వచ్చి నాకు వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి శ్రీజ నాకు ఆఫ్టర్నూనే అడిగింది, సో అందుకని శ్రీజాకి సపోర్ట్ చేశాను. అండ్ నువ్వు గమనిస్తే నేను ఆ రోజు కూడా బెలూన్ కట్ చేసేటప్పుడు నేను సుమనన్నది కట్ చేశాను బెలూన్, శ్రీజాది కట్ చేయలేదు అట్లా అంటాడు ఆయన. దాని తర్వాత రితు వచ్చి నేను కలర్ టాస్క్లో ఆయనకి హెల్ప్ చేశాను, అంటే ఇమాన్యుల్ ఆడుతుంటే ఆ అమ్మాయి ఎంకరేజ్ చేసింది ఇమాన్యుల్ని. సో ఇమాన్యుల్ ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి సో ఆబ్వియస్లీ సపోర్ట్ ఎవరికి వచ్చింది, ఇటు పక్క వాళ్ళకి వచ్చింది కదా. సో అందుకని చెప్పి కొంచెం కలర్ టాస్క్లో కొంచెం సపోర్ట్గా చేశాను అది ఇదని అని చెప్తుంటుంది అనమాట. అండ్ నేను మీకు సపోర్ట్ చేశాను, నేను వెళ్ళి
నేను కూడా వెళ్ళి అడుగుతాను. అండ్ ఎందుకంటే ఆయన నా వల్ల నీకు హెల్ప్ జరుగుతుంది నామినేట్ అన్నాడు కదా, నేను నామినేట్ చేసి మరీ కూడా చెప్పాను కదా, సో నాకు మీరు ఫేక్ ప్రామిస్ చేశారు, మీరు బయటకు వెళ్ళిపోయేదా లోపల మీరు బయటకు వెళ్ళిపోయేదాకా నాకు చేయకుండా ఉంటారు అది ఇది అని చెప్పి మాట్లాడింది కదా అమ్మాయి. సో నేను వెళ్ళి అడుగుతానంటుంది రితు. ఇక్కడ రితు ఇక వన్స్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు నామినేషన్లో, నువ్వు తొందరపడుతున్నావు, ఓకే నువ్వు వెయిట్ చేయాలి, నీకు వెయిట్ చేసే పేషెన్స్ లేదు, అందుకని నేను నీకు హెల్ప్ చేయలేదు కాబట్టి నువ్వు నాకు నామినేట్ చేస్తున్నావు, సో అంటే నీకు నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అని అంటాడు అక్కడ. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన ఎందుకు హెల్ప్ చేస్తారు ఆ అమ్మాయికి, వెయిట్ చేస్తూ అంటే లైక్ ఈ అమ్మాయి సిచ్యువేషన్ని వేరేలాగా హ్యాండిల్ చేయాల్సింది. ఈ అమ్మాయి వెళ్ళి ఫస్ట్ ఆయన సపోర్ట్ చేయలేదు క్లియర్గా, ఎందుకంటే డెమోన్ శ్రీజ కోసం సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ రితు కూడా డెమోన్ శ్రీజ కోసం సపోర్ట్ చేస్తారు. భరణి గారు అంటే ఈ రితుకు కూడా పడదు, అది క్లియర్. సో ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి అడుగుతుంది అని చూసారు. నాకు ఇక్కడే రితు నచ్చేది, అంటే ఏదైతే అది అయింది, సపోర్ట్ చేసామా లేదా అనేది పక్కన పెడతారు. బిగ్ బాస్ అని చెప్పాడు మీకు నచ్చిన 5గురికి ఇవ్వమని భరణి గారికి చెప్పారు హౌస్ మొత్తం మీద. అప్పుడు ఈ అమ్మాయిలు ఆయన అడగొచ్చు, చూసారా ఈ అమ్మాయి ఆయనకి సపోర్ట్ చేయకపోయినా కూడా ఎప్పుడుదో ఒక పాయింట్ తీసుకొచ్చి ఆ పాయింట్ కూడా ఈ అమ్మాయి నామినేట్ చేసేసి ఉంటుంది ఆయన ఆ పాయింట్ మీద, అయినా కూడా ఈ అమ్మాయి వెళ్ళి నేను అడుగుతానంటది. అంటే ఈ అమ్మాయి డేర్కి మెచ్చుకోవచ్చు. కెప్టెన్సీ కంటెండర్ కెప్టెన్ అంటే మాత్రం ముందుకు వెళ్ళిపోద్దండి, అది ఏదైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, వెళ్ళి ఆడేద్దాం అడిగేద్దాం అన్నట్టు ఉంటుంది ఆ అమ్మాయి. అది నాకు బాగా నచ్చుద్ది. కొంతమంది లెక్కలు ఆలోచిస్తారు, మనం వెళ్ళి అడగటం అవసరం అది ఇది అని, మనం ఏదో ఒక పాయింట్ దొరికి పెట్టుకుందాం ముందు వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది అమ్మాయి. డీల్స్ చేయటం కానీ ఇలాంటివి చేయటం కానీ కొట్టిన పిండి ఈ అమ్మాయికి మాత్రం. తర్వాత భరణి గారు తర్వాత మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏమైందంటే లైవ్లో ఇమాన్యుల్ అడుగుతారు, ఇమాన్యుల్ నీ కెప్టెన్సీ అది ఓకే, నువ్వు ఆడతానంటే ఓకే, ఎందుకంటే నువ్వు నా కోసం చాలా హెల్ప్ చేసావు, నువ్వు ఆడతానంటే ఓకే, నేనేమనుకుంటాను కెప్టెన్సీ రాని వాళ్ళ కోసం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఆడతా అంటే నేను మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసుకుంటా, నాకేం సంబంధం లేదంటే అన్న పర్లేదన్నా నీకు పర్లేదు అంటే సుమన్ అన్నకి వాళ్ళకి ఓకే అయితే నాకేం కాదు, సో కెప్టెన్ అవ్వని వాళ్ళకే చూసుకో, ఇక్కడ అవ్వని వాళ్ళు ఎంతమంది 5గురు ఉన్నారా అయితే ఓకే అన్న చేసేసి నాకేం ప్రాబ్లం లేదు, సుమన్ శెట్టి ఓకే అంటారు. రాము దగ్గరకు వస్తే రాము కూడా మాట్లాడతారు ఆయనతో, రాము మాట్లాడపో రాముతో ఇలా చెప్తాడు, రాము తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది కూడా అంటాడు. యాక్చువల్గా ఇక్కడ ఇమాన్యుల్ సాయి ఉన్నాడు సరే, సాయి యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో లేడు, తర్వాత ఎప్పుడో వస్తాడు. అండ్ ఇదే సాయి అంతకుముందు కూడా ఎప్పుడు భరణి గారికి సపోర్ట్ చేసింది కూడా లేదు. ఆల్ ఆఫ్ ద సడన్ సెకండ్ రౌండ్ నుంచి భరణి గారికి వచ్చి సపోర్ట్ చేస్తారు ఆయన. అటుపక్క డిస్టర్బెన్స్ వచ్చింది, అటుపక్క వాళ్ళ మాట ఇతని మాట వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఇటు వస్తారు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ఇమాన్యుల్ కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇమాన్యుల్ అన్న సాయి వద్దన్నా వేరే వాళ్ళని తీసుకుందామని. పొరపాటున సాయి ఒకవేళ భరణి గారు వెళ్ళి సాయికి చెప్తే సాయి వచ్చి ఇమాన్యుల్ అడిగినా ఇమాన్యుల్ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది, నువ్వు ఆ రోజు నన్ను ఏదైతే ఫుట్బాల్ బాల్ గోల్ టాస్క్ ఒకటి ఉంటుంది కదా, ఆ టాస్క్లో నువ్వు అసలు మా సైడ్ నుంచి 5గురు సెలెక్ట్ చేయమని నువ్వు నన్ను సెలెక్టే చేయలేదు, నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు ఇమాన్యుల్. ఫ్రంట్ ఫుట్లోకి వెళ్ళి నేను అదే చెప్తుండే, అది మిస్ అయింది అక్కడ. అది మిస్ అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇటు పక్కకు వచ్చేసరికి ఇమాన్యుల్ సైలెంట్గా ఉన్నాడు. ఇమాన్యుల్కి కూడా ఆడాలని ఉంటుంది, ఇమాన్యుల్ మళ్ళీ కెప్టెన్ అవ్వాలని ఉంటుంది, లోపల ఉంటుంది, అవ్వను ఉంటుంది. బట్ భరణి గారు ఒక మాట అన్నారు, ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ఇంకొక మాట కూడా అంటారు, నువ్వు కావాలంటే అవ్వు నేను మళ్ళీ అవుతానని చెప్పి. బట్ ఆ విషయము కొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేదేమో. తర్వాత మాధురి గారి దగ్గరికి వెళ్ళి సంజన గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. సో సంజన గారు మాధురి గారు ఈ లోపల సంజన గారు మాధురి గారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరంగా మాధురి గారు అంటారు ఆయన చేతిలో పెట్టారు, అందరు హౌస్ మేట్స్ని కదా, ఆయన ఏంటి ఆయనకు సంబంధించిన వాళ్ళని అనుకుంటున్నాడు, అందరినీ పెట్టారు కదా అని చెప్పి అంటా ఉంటుంది అనమాట. సో బట్ వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడితే నువ్వు ఆడావు కదరా గేమ్, నువ్వు అడగొచ్చు కదరా అని చెప్పి సో అంటే లేదు మామ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు అడుగుతారని చెప్పి, అంటే లైక్ ఆడని వాళ్ళకి ఇస్తారని చెప్పాడు, మనం ఇంకేం మాట్లాడతాం అది ఇది అని. బట్ మాధురి గారు అంటే సో మాధురి గారు పాపం ఆయన కోసం చాలా సపోర్ట్ చేశారు కదా, అంటే అప్పుడు వెళ్ళి అడుగుతాడు, మాట్లాడతాడు, అన్న ఒకసారి చూడన్నా అవసరమా లైవ్లో ఇదంతా, అన్న చూడన్నా ఒకసారి మనకు సాయి మధ్యలో వచ్చారు కదా మాధురి గారు, పాపం రితు వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాధురి గారు మీకు సపోర్ట్ చేశారు కదా, రితు పాపం ఫస్ట్ నుంచి ఉంది కదా, సో తనకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటారు. ఈయనేంటి సో ఫైట్ ఆపోజిట్ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి సో అమ్మాయిని పట్టించుకోకపోయినా మాధురి గారిని కన్సిడర్ చేసి ఉండాల్సింది, అట్లీస్ట్ తనుజ అయినా చెప్పు ఉండాల్సింది ఏమని అనిపించింది. అంటే మాధురి గారు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి భరణి గారికి చెప్పుంటే బాగుండేది. సో అలా చెప్పకుండా ఉండేసరికి చెప్పుంటే మాత్రం సాయి ఉండేవాడు కాదు, అలా చెప్పకుండా ఉండి సాయికి ఎంతో కొంత ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది ఏమో అని అనిపించింది నాకైతే. మాధురి గారికి చేయకుండా చెప్పుండాల్సింది, దివ్య అయినా కానీ చెప్పుండాల్సింది, వాళ్ళిద్దరు చెప్పుంటే సాయి ఉండేవాడు కాదు. అంటే దివ్య ఒక ఐడియా చెప్పింది కదా నైట్, ఆ ఐడియాని ఇక్కడ ఆయన ముందు చెప్పుంటే అందుకు చేశారు మాధురి గారు, అంతే తప్పితే ఇంకేం లేదు అని చెప్పి చెప్పుంటే బాగుండేదేమో
అని అనిపించింది. సో చెప్పుంటే ఖచ్చితంగా మాధురి గారికి ఛాన్స్ వచ్చిండేది, కూర్చోబెట్టాడు. అప్పటికి భరణి గారు అడుగుతారు మనం సాయి నువ్వేమన్నా ఈసారి ఆగుతావా అది ఇది అంటే, లేదన్నా లాస్ట్ టైం కూడా ఇమ్యూనిటీ ఉందని చెప్పి నాకు ఆ పవర్ కూడా తీసేసారు, ఇప్పుడు ఆ పవర్ కూడా నేను వాడేసుకున్నాను, నాకు ఇంకేం దిక్కులేదన్నా, ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను నామినేషన్లోకి వస్తే నేనే పోతాను, నన్ను తీసుకోయ్యా మహానుభావ అన్నట్టు మనోడు అడిగాడు అనమాట. సో అడిగేసరికి ఆయన ఇంకా కాదనలేక, సో నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో సో నేను వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చాను బిగ్ బాస్, దట్టు ఎవరైతే కెప్టెన్స్ అవ్వలేదో వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాడు. ఇప్పుడు ఆయన తనూజాకి ఇవ్వడంలో తప్పులేదు, ఆయన తీసుకోవడంలో తప్పులేదు, నెక్స్ట్ నిఖిల్కి ఇవ్వడంలో తప్పులేదు, ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఎవరికి ఇచ్చారు, దివ్యకి ఇవ్వడంలో తప్పలేదు, అమ్మాయి గేమ్ ఆడింది కాబట్టి. బట్ సాయి దగ్గరికి వచ్చేసరికి సాయి బదులు ఆపోజిట్లో ఒక్క పర్సన్ అయినా కానీ తీసుకోండొచ్చు. అంటే నలుగురికి మీరు నలుగురు తీసుకొని ఒక్క పర్సన్ అయినా కానీ ఆపోజిట్ టీంలో కష్టపడిన వాళ్ళనో, లేకుంటే ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అయిన వాళ్ళని తీసుకోవట్లేదు అని మీరు అనుకున్నారు కాబట్టి, అటుపక్క గౌరవ్ అయ్యాడు, అటుపక్క కళ్యాణ్ కూడా అయ్యాడు, అటుపక్క నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ కూడా అయ్యాడు, అటుపక్క సంజన గారు కూడా అయింది, అటుపక్క అవ్వంది, ఇంకా మాధురి గారు అండ్ రితు, వాళ్ళిద్దరిలో ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చుంటే చాలా బాగుండేది. 5గురు ఈయన వాళ్ళనే తీసుకోవడం అనేది నాకు ఎందుకు అక్కడ కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇమాన్యులే చెప్తాడు, సో కెప్టెన్ అయిన వాళ్ళు వద్దులన్నా అవ్వని వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ అని, చాలా బాగుంది ఆ విషయం. సో కాకపోతే ఒక్కళ్ళైనా కానీ అటు పక్క నుంచి తీసుకొని ఉంటే వాళ్ళ ఆటకి కూడా, లేకుంటే ఆ టీంకి కూడా ఆయన గుర్తించాడు, స్పోర్టివ్ స్పిరిట్ తీసుకున్నాడు, అందరూ మన వాళ్ళే కదా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా బాగా ఆడారు కదా అని తీసుకోవాలంటే బాగుండేది. రితు కానీ మాధురి గారిని కానీ ఎవరొకరిని తీసుకొని ఉంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది. ఆయన అది చేయలేదనమాట, వీళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత మాధురి గారు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో దాని తర్వాత మాధురి గారు వాళ్ళు మాడుకుంటాడు. తనుజ ఒకసారి మాధురి గారు రితు అక్కడ కూర్చో ఉంటారు. నేను మాధురి గారు చెప్తుంటారు, నేను ఆయనకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాను, కానీ ఆయన నాకు కాకుండా లాస్ట్లో వచ్చిన సాయికి ఇచ్చాడు చూడు, అది నాకు అది అస్సలు కరెక్ట్ కాదు ఆయనకి, అండ్ ఆయన నాకు కూడా సపోర్ట్ చేస్తాను, అది తనుజ ముందు పెట్టుకొని ఆయన నాకు అది ఇది సపోర్ట్ చేస్తానని, ఆయనకు అసలు సపోర్ట్ కూడా చేసింది లేదు, ఏమి లేదు, ఆయన ఏదో సపోర్ట్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన నాకు చెప్తుంటాడు కానీ అది ఏం చేయడం అని చెప్పి ఈ అమ్మాయి అంటూ ఉంటుంది. లేదు నేను ఈ వీక్ కానీ వెళ్ళకపోతే నేను పక్కా నామినేట్ చేసి చెప్తానని చెప్పి మాధురి గారు అంటారు అనమాట. మేబీ మాధురి గారు తన ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేశారు ఏంటి అనేది మేబీ నెక్స్ట్ చెప్తారేమో, దివ్య మంచి సలహా ఇచ్చింది కాబట్టి. సో దాని తర్వాత కళ్యాణ్ తనుజ ఇష్యూ అండి. సో కళ్యాణ్ తనుజ ఇష్యూ దగ్గర వచ్చేసరికి తనుజని ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లైవ్లో జరిగింది, ఇక్కడ కొంచెం తర్వాత లైవ్లో ఇది ముందు జరిగింది కట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ వేశారు. దాని తర్వాత జరిగింది రితు కళ్యాణ్తో మాట్లాడుతుంది, ఇక్కడ కట్ చేశారు, లైవ్లో వేశారు. సో రెండింటిని మ్యాచ్ చేస్తూ మాట్లాడితే ఏమైందంటే, సో కళ్యాణ్కి అర్థమవుతుంది అంటుంది. సో కళ్యాణ్కి ఏంటంటే తనకి ఆలు కర్రీ, చపాతీలోకి ఆలు కర్రీ కావాలి అని తను ముందు అనుకున్నాడు. వీడు బెండకాయ గిండకాయ వాళ్ళు చేస్తారని అనుకోరు. సో ఆలు కర్రీ కావాలి కాబట్టి అంటే, సో ఆలు కర్రీ నేను చేయిస్తాను అని చెప్పి నేను సెట్ చేస్తాను అదే అన్నట్టుగా తను మాట్లాడతారు. సో దాన్ని మాట్లాడిన తర్వాత సో ఇప్పుడు ఇమాన్యుల్ కూడా అక్కడే కూర్చోంటారు. ఇమాన్యుల్ ముందు ఇదంతా జరుగుతుంటుంది, అటు పక్క రితు కూర్చోంటారు. తనుజ అని పిలుస్తారు. ఒక్కసారి ఆ రేషన్ మేనేజర్గా తనుజ లాస్ట్ టైం రేషన్ మేనేజర్గా నువ్వు ఉన్నావు కదా, సో నైట్కి బెండకాయ కూర వద్దు, ఆలు కర్రీ కావాలి అని, అప్పటికి బెండకాయ కూర చేస్తానని తెలిసిందా, సో అందుకని ఆలు కర్రీ కావాలి అని అంటాడు ఈ అబ్బాయి. ఇక్కడ ఏంటంటే తర్వాత చెప్తాను. నెక్స్ట్ తనూజ బెండకాయ పాడవుతుంది నువ్వు చెప్పడం కాదు, నాకు వచ్చిన నోటీస్ ఏంటంటే ఏది కూడా పాడవకుండా చూసుకోమని, అంటే వచ్చిన కూరగాయలు అవి వేస్ట్ అయిపోతున్నాయి, రేషన్ ఎక్కువ వచ్చింది, రేషన్ ఎక్కువ వచ్చి పాడైపోతుంది, సో పాడైపోతుంది కాబట్టి పాడవకుండా చూసుకోండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పుండొచ్చు, యాజ్ అ కెప్టెన్గా ఇమాన్యుల్ చెప్పుండొచ్చు, లేకపోతే తినికి తానికే అనిపించి ఉండొచ్చు. వచ్చిన కూరగాయలు పాడు చేయడం అనేది విచ్ ఈస్ రాంగ్. అది బిగ్ బాస్ పంపించినప్పుడు అందుకని ఒక పాల ప్యాకెట్ కోసం, ఒక కప్పు కాఫీ కోసం కొట్టుకుంటున్నారు. అలాంటి వచ్చిన కూరగాయలు పాడైతే చాలా తప్పు కదా. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటుంది. ఇక్కడ ఏమైందంటే చెప్తుంది నెక్స్ట్. సో చూసుకోమని చెప్పంటే కళ్యాణ్ ఆ పప్పు అవి ఉంది కదా, సో అవి పాడైతుంది అని రేపు చేసుకోవచ్చు, బెండకాయలు రేపు చేసుకోవచ్చు, ఏం కాదు అంటే తను ఏది పాడైనా కానీ బెండకాయ కూరే ఈరోజు, ఏది పాడైనా కానీ ఈరోజు బెండకాయ కూరే అని చెప్పి అమ్మాయి అంటుంది అనమాట. సో కళ్యాణ్ అంటాడు దివ్య చెప్పాలి యాజ్ అ కుక్గా. సో అన్న దివ్యని అడుగుతున్నాను, దివ్య చెప్పాలి కదా యాజ్ అ కుక్ ఆమె ఏం చేస్తుంది అనేది, అన్న ఆలు కర్రీ చేయించన్న అని చెప్పి ఇటుపక్క మన
ఇమాన్యుల్ ఉంటాడు. సో ఇమాన్యుల్ అడుగుతూ ఉంటాడు, చపాతీతో ఆలూ కర్రీ బాగుంటుంది అని చెప్పి తను అంటాడు అనమాట. తను ఏంది ఆబ్వియస్లీ ఎవరైనా అదే అంటారు, చపాతీతో ఆలూ కర్రీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దివ్య కూడా బెండకాయ కర్రీ రైస్తో బాగుంటుంది కదా, సో ఆలూ కర్రీ చేసుకుందాం అని చెప్పి దివ్య కూడా అంటది అనమాట. దాని తర్వాత కళ్యాణ్, అవును బెండకాయ కర్రీ రైస్తో తినొచ్చు కదా, సో బెండకాయ చపాతీతో అబ్బా ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు. అండ్ ఇక్కడ తనూజ వచ్చరికి బెండకాయ పాడైపోతుంది, బెండి అది పోతుంది, వంగిపోతున్నట్టు చెప్తుంది అమ్మాయి. బెండకాయ మెత్తబడిపోతున్నాయని దాని ఉద్దేశం అనమాట, అమ్మాయి ఉద్దేశం మెత్తబడిపోతున్నాయని. సో కళ్యాణ్ రేపు చేసేద్దు కానీ అంటే నైట్కి బెండకాయ మాత్రమే. బెండకాయ ఇమాన్యుల్ అరే పాడైపోతుందని చెప్తుంది కదా అంటే ఇమాన్యుల్, సరే ఇప్పుడు ఏంటి అన్ని బెండకాయలు చేస్తున్నట్టు అన్ని బెండకాయలు చేస్తున్నా అయితే ఫ్రై చేసేయమంటాడు ఇమాన్యుల్. ఫ్రైతో ఎవడైనా బెండకాయ తింటాడా? ఇద్దరు అమ్మాయి తర్వాత వచ్చి ఒకటి చెప్పొద్ది, ఇమాన్యుల్ కూడా మరీ దారుణం అసలు, ఫ్రై చేసేయమంటాడంట. ఫ్రైతో బెండకాయ ఎవరు తింటారా? ఒక కేజీ బెండకాయలు కూర చేస్తే ఎంత, కనీసం 1 కిలో కూర కూడా రాదు గట్టిగా. కేజీ బెండకాయలతో చేస్తే 1/4 కిలో కూర వస్తుంది. అది మగ్గిపోయే కొద్దీ మెత్తబడిపోతా ఉంటే చిన్నగా అయిపోతా ఉంటాయి బెండకాయలు. అలాంటిది 15 మంది తినాలంటే 10 కేజీలు వండాలని అన్ని ఉంటాయి. ఎక్కడ బెండకాయల ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయి చెప్పుద్ది. దివ్య కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. చపాతీతో ఏం బాగుంటుంది ఆ ఫ్రై? కళ్యాణ్ కూడా చపాతీతో ఫ్రై ఏం బాగుంటుందన్నా చెప్పన్నా ఒకసారి రేషన్ మేనేజర్ కంటే. తనుజ బెండకాయ తింటారు చపాతీకి, బెండకాయ తింటారు చపాతీకి అంటది. బెండకాయ తినేదేనండి చపాతీకి. అప్పుడు నెక్స్ట్ ఏమంటుందంటే అమ్మాయి, బెండకాయ గ్రేవీ అది సాంబార్కి బాగుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి చెప్పుద్ది, ఆ బెండకాయ కొంచెం గ్రేవీ టైప్లో చేస్తారు కదా, బెండకాయని కొంచెం మసాలా వేసి గ్రేవీ టైప్లో చేస్తే దాంట్లో చపాతీ ముంచుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది బాగుంటుంది. సో దాని తర్వాత సాంబార్లో కూడా కొంచెం సాంబార్ చిక్కగా పెట్టి చేస్తారు బేసిక్గా, మా సైడ్ చేసుకుంటారు, అదైనా బాగుంటుంది. ఈ అమ్మాయి ఆ 2 చెప్పాలి, నేను ఆ 2లో ఒకటి చేపిస్తాను, అలా చేసినా కూడా తినడానికి చాలా బాగుంటుంది అని యాజ్ ఎ రేషన్ మేనేజర్గా ఈ అమ్మాయి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బెండకాయలు పాడైపోతున్నాయి, సో ఫ్రై చేస్తే తినడానికి బాగోదు, సో కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటే మరి డిప్ చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే, బెండకాయతో అలా చేసుకోవచ్చు అది చెప్పాలి కదా అమ్మాయి. సో దానికి అమ్మాయి సీరియస్గా వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రితు అంటది వెంటనే అక్కడ. రితు ఈ మధ్యలో ఏమంటది, అరే నాకు ఆలూ కర్రీ వద్దురా నాన్న, ఆలూ కర్రీ నీకు ఇస్తాను, ఎవరికైనా ఇస్తాను, నాకు పాలు ఇవ్వండి రా అంటది. అమ్మాయికి ఆలూ తినడం ఇష్టం ఉండదేమో. సో అందుకని వెంటనే మళ్ళీ ఏంది ఆలూ కర్రీ అంటే వీళ్ళ మధ్యలో నాకు ఆలూ కర్రీ నచ్చదు నా అంటే, లేదా ఆలూ కర్రీ సెట్ చేస్తా అని చెప్పి మనోడు అనుంటాడు. సో అందుకని చెప్పి ఆ రేషన్ మేనేజర్ నువ్వా లేకుంటే కళ్యాణ, నాకు తనూజ అనేది నాకు అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈ అమ్మాయి అంటది అనమాట. అదే నాకు అర్థం కావట్లేదు, ప్రతి దానికి వేలు పెట్టడానికి వస్తున్నాడు, పాడవుతున్నాయని బెండకాయని చెప్తున్నా కదా, నువ్వెవరు అడగడానికి? ఇది కరెక్ట్ కాదు. నువ్వెవరు అడగడానికి అంటే ఇది సీరియస్ టోన్ అడిగింది, నువ్వెవరయ్యా అడగడానికి అని చెప్పి ఫన్ టోన్లో అడుగుంటే వేరేలాగా ఉండేది. సీరియస్ టోన్లో నువ్వెవరు అడగడానికి అనేది. సో ఆబ్వియస్లీ ఎదుటి పర్సన్కి ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు ఇంత సీరియస్ అవ్వకుండా ఎవరయ్యా నువ్వు అడగడానికి, అందరూ కామెడీ చేస్తుంటే బాగుండేదేమో. ఈ అమ్మాయికి కొంచెం ట్రిగ్గర్ అయింది బేసిక్గా. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఖచ్చితంగా నచ్చదు అది, నువ్వు ఎవరైనా అడగడానికి. అప్పుడు నేను హౌస్ మేట్ అబ్బా నేను అడుగుతాను అంటే, అడగటం వేరు ఆర్డర్ ఇస్ డిఫరెంట్. నేను అడుగుతాను అడగటం వేరు ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ఈ అమ్మాయికి అప్పుడే ట్రిగ్గర్ అయిపోయింది. ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ఆర్డర్ అంటే అబ్బాయి ఆర్డర్ చేస్తున్నాడు, దానికంటే ముందు అమ్మాయికి బ్యాగేజ్ చాలా ఉంటుంది, కళ్యాణ్ అలా దొంగతనం చేయడం అంటే ఈ అమ్మాయిని ట్రిగ్గర్ చేస్తున్నాడు కళ్యాణ్, పోక్ చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి అమ్మాయి అనుకుంటా ఉంటుంది. సో దానికి ముందు రోజు 2 చపాతీలు ఇచ్చారు, 3 అడిగితే అని చెప్పి కళ్యాణ్ మాట్లాడటం, ఇంకెవరు అడగకపోవటం, దాన్ని కొంచెం హైలైట్ చేయడం, ఇవన్నీ కళ్యాణ్ కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది అమ్మాయి. అది అమ్మాయి బయటికి చెప్పదు. సో ఆ అమ్మాయి మనసులో అది ఉంటుంది అనమాట. దాన్ని బయటకు చెప్పకపోతే అమ్మాయి ట్రిగ్గర్ అవుతా ఉంది. లోపల ఒక ఎమోషన్ బయటకు ఉన్నప్పుడు వేరే ఎమోషన్ బయటకు వస్తుంది, అమ్మాయి ట్రిగ్గర్ అవుతుంది దానికి. సో ఆ కుళ్ళిపోతాయి. అంటే నువ్వేంటి అసలు, నువ్వేంటి ఆర్డర్ చేస్తున్నావు, నువ్వు చేసావు ప్రతి దానికి వస్తున్నాడు, నువ్వేంటి అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఇది రాగదు ఇంకా. కుళ్ళిపోతున్నాయని చెప్తున్నాను కదా అని చెప్పంటే అప్పుడు ఇమాన్యుల్ అరే కుళ్ళిపోతున్నాయి అంటుంది కదరా అంటే అప్పుడు కళ్యాణ్, ఆ కుళ్ళ పెట్టుకోవడానికి నేనేమైనా పిచ్చో అని నాకేమైనా సరదా నా కూరగాయలు కుళ్ళి పెట్టుకోవడానికి నేను ఎందుకు కుళ్ళ పెట్టుకుంటాను, రేపు చేసుకోవచ్చు కదా అంటున్నాను. అండ్ మీ ఇద్దరు ముందే కదా అడుగుతుంది, కెప్టెన్ ముందు కుక్క ముందే అని అడుగుతున్నాను కదా, నువ్వెవరు చెప్పడానికి అని తినంటది. అంటే నేను కుక్కు కాదు, నేను కదా డిసైడ్ చేయాల్సింది, నాకు బిగ్ బాస్ చెప్పాడు, నేను కదా డిసైడ్ చేయాల్సింది, కూరలు ఏవి పాడైపోకూడదు అని బిగ్ బాస్ నాకు చెప్పాడు, అది నాకు. సో నేను చెప్తాను ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని. సో రేషన్ మేనేజర్ డ్యూటీ అది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని. బట్ అది ఎవరైతే హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళకి కూడా చెప్పాలి. మేబీ ఒకరికి ఇద్దరికి కాకుండా మెజారిటీని అప్పుడు అడగాలి. సో మెజారిటీ ఏది అడిగితే ఆ విధంగా వెళ్ళాలి, అది రేషన్ మేనేజర్ డ్యూటీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ బెండకాయ కూరని ఎలా చేపిస్తానని కూడా అమ్మాయి చెప్పేసి ఉండుంటే క్లియర్గా ఇలా చేపిస్తానని, సో అప్పుడు మేబీ యాక్సెప్ట్ చేసి ఉండే వాళ్ళేమో అక్కడ. సో అక్కడ అది జరగకుండా వేరే దాకా వెళ్ళిపోయింది అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఏంటి ఏమని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. వస్తే నేనేం అనలేదు అంటే అప్పుడు కూరగాయలు పాడైపోతుంది అంటే ఎందుకురా అప్పుడు వెంటనే ఎందుకురా సీరియస్ చేస్తావు సడన్గా జోక్గా సీరియస్ అయిపోయింది. యాక్చువల్లీ అది జోక్గానే స్టార్ట్ అయింది, చాలా జోక్గానే మాట్లాడుకున్నాం, ముందు కూడా జోక్గానే. ఇప్పుడు బెండకాయ కూర అంటారా అంటే లేదన్నా ఇలా చేపిస్తాను సెట్ చేస్తాను చూడు అది ఇది అంటాడు, అంతా జోక్గానే. ఆ అమ్మాయిని పిలుస్తాడు మాట్లాడతాడు, బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అది సీరియస్ అయిపోద్ది బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి మైండ్లో వేరేది ఉంది. సో ఈ అబ్బాయి కావాలని చెప్పి పుల్లలు పెడుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి మైండ్లో అది ఉంది, అది అమ్మాయి బయటికి చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎందుకో కళ్యాణ్ నిజంగానే టార్గెట్ చేస్తున్నాడేమో అనిపించింది. లైక్ అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా దొరికింది కదా, అమ్మాయి రేషన్ మేనేజర్గా ఉంది, ఇట్లాంటి టైంలో చిన్నగా గొడవలు పెట్టుకుంటూ ఒక పెద్ద గొడవగా వచ్చి అంటే కళ్యాణ్ అమ్మాయి నుంచి దూరం, కళ్యాణే కాదు మోస్ట్లీ తనుజ నుంచి చాలా మంది దూరం రావాలనుకుంటున్నారు అబ్బా, క్లియర్గా దూరం వస్తున్నారు తనుజ నుంచి. అండ్ తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా ఎవరు సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు అమ్మాయికి లాస్ట్లో స్టేజ్ మీద నిలబడ్డప్పుడు డెమోన్, పవన్ అండ్ రితు మాత్రమే జెన్యూన్ సపోర్ట్, మాధురి గారు వాళ్ళ ముగ్గురే. దాంట్లో నాకు మాధురి గారు అండ్ నెక్స్ట్ రితు మాత్రమే జెన్యూన్ సపోర్టర్. ఇంకా పైకి ఎక్కిన కళ్యాణ్ కూడా జస్ట్ నిలబడ్డాడు అంతే అక్కడ. సో కళ్యాణ్ కూడా ఛాన్స్ ఉంటే ఇటు వెళ్ళేవాడు, కళ్యాణ్ జస్ట్ అట్లా నిలబడ్డాడు అంతే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అటే వెళ్ళారు, ఇమ్మాన్యుల్ అటే వెళ్ళారు, సంజన గారు అటే వెళ్ళారు, రాము అటే వెళ్ళారు, సుమనన్న అటే వెళ్ళారు. బికాస్ ఆఫ్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలో కూడా గౌరవ్ చెప్తుంటాడు అనమాట, రేషన్ మేనేజర్గా అమ్మాయి వద్దు, దాని తర్వాత ఎన్ని గొడవలు పడ్డాయి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు చెప్తుంటాడు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఏమందంటే రితుది గొడవ జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ చాలా తెలివిగా మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తారు అనిపించింది నాకు. ఇంకొక ప్లాన్ వేసేదేమో అనిపించింది కళ్యాణ్ ఇక్కడ. అంటే లైక్ ఆ టీ నాకు వద్దు, నా టీ మీరు తాగండి, సుమనానికి ఇస్తున్నాను, సుమనన్న షేర్ చేసుకోవాలంటే సుమనన్న ఈ అమ్మాయితో షేర్ చేసుకుంటాడు. ఓకేనా, ఇప్పుడు సుమనన్న అమ్మాయితో షేర్ చేసుకోవడం వల్ల ఏమైందంటే సో ఈ అమ్మాయి ముందే చెప్పుద్ది కళ్యాణ్ సుమనకి ఇచ్చాడు, సుమనన్న నాతో షేర్ చేసుకుంటాడు, సుమన దాంట్లో ఎక్కువ టీ పడేటట్టుగా చూడు అని. ఏం చేయాలి, ఫస్ట్ సుమన కప్పు సుమనానికి ఇచ్చేస్తే ఆ కప్పులో టీ ఈ అమ్మాయి పోసుకుంటుంది. డెమోన్ ఏం చేస్తాడు ఇట్లా ఎందుకని చెప్పి సో సుమన దాంట్లో కొంచెం రితు దాంట్లో కొంచెం పోస్తుంటే అక్కడ దివ్య ఉంటుంది, దివ్య చూస్తుంది ఎవరికి ఇది అని. అప్పుడు మనోడు చెప్తాడు సుమనన్నకి అంటే సుమని రితు కప్పు ఎందుకు పెట్టామంటే సుమనన్నకి సరే సుమనన్న నీ కప్పు తెచ్చుకోమంటే నా కప్పు అది కనపట్లేదు దీంట్లో పోసేయమని అంటది. అక్కడ రితు ఉంటది సుమనన్న కళ్యాణ్ సుమనన్నకి ఇచ్చాడు, సుమనన్న నేను షేర్ చేసుకుంటాం అని అమ్మాయి అనేది. అలా ఎలా అవుతుంది అని ఏమంటది. ఇప్పుడు నాకు దివ్య అదే ప్రాబ్లం. నాకు దివ్య అక్కడ ఉన్న వాళ్ళకి ఓకే వాళ్ళు మేనేజ్ చేయాలి, వాళ్ళందరికీ సరిగ్గా వచ్చేలాగా చూడాలి. కళ్యాణ్ వద్దన్నాడు, సుమనన్నకి ఇచ్చాడు, సుమనన్న రితుకి ఇస్తానన్నాడు, సో రితు తాగుతుంది, అది వాళ్ళిద్దరు ఇష్టం కదా. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కరెక్ట్గా పోస్తున్నారా లేదా అనేదే ప్రాబ్లం. సుమనన్నకి ఎంత అయితే పోస్తారో అంతే పోసి ఇచ్చేస్తే సరిపోద్ది. దానికి ఆ అమ్మాయి తాగితే ఏంటి, తాకపోతే ఏంటి, ఎందుకు ఇదంతా నాకు. దివ్య మరీ అసలు అమ్మాయి మధ్యాహ్నం పాలు తాగలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా కాఫీ తాగుతుంది అంటే అమ్మాయి పాప అమ్మాయికి అది చిరాకు వచ్చి అమ్మాయి పక్క వెళ్ళిపోద్ది. సో నాకు చిరాకు తెప్పికండి అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు పక్కనే ఉన్న తనుజ అంటది. తనుజకి మేబీ అర్థమైందేమో మనం సైడ్ అయిపోదాం, వాళ్ళు చూసుకుంటారులే మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. సో రితు అలా అనకు అంటే నువ్వు నాకు చెప్పావు కదా, తనకి చెప్పలేదు కదా, సో తను అంతకే అలా అనేది, నువ్వు కంగారు పడకంటే తనుజ నేను ఎవరినన్నాను, ఎవరితో మాట్లాడాను, నేను ఎవరి మీద చిరాకు పడలేదు, తన మీద చిరాకు పడుతుంది. నేను ఎక్కడ చెప్పాను చిరాకు వస్తుంది నాకు అన్నాను అంతే తప్పితే తన మీద నేను చిరాకు పడలేదు అంటే. తర్వాత వీళ్ళిద్దరు ఇంకా గొడవ పడతా ఉంటారు, అది నీకు తెలుసు కుకింగ్లో ఉంటే నీకు తెలుసు అది ఇది అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడతా ఉంటారు. నాకు ఈ అమ్మాయిదే కరెక్ట్ అనిపించింది రితుది. ఎందుకంటే అమ్మాయి వెళ్ళి అడిగింది కళ్యాణ్ సుమనన్నకి ఇచ్చాడు, సుమనన్న ఏమికి ఇస్తానంటున్నాడు, ఏమైంది కొంచెం ఎక్కువ పోయి అని చెప్పి తెలివిగా డెమోన్కి చెప్పడం ఏదైతే ఉందో అది కొంచెం అనిపించింది. కానీ బట్ ఆ విషయంలో డెమోన్ కొంచెం నార్మల్గా పోసి ఇచ్చేస్తుంటే సరిపోయేది, దివ్య అదే చెప్పుంటే సరిపోయేది. దానికి మళ్ళీ గొడవలు, కమ్యూనికేషన్ ప్రాబ్లంలు అబ్బా, యుగోయిస్టిక్ ప్రాబ్లమ్స్, పవర్ ఉంది కదా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాని తర్వాత ఇదంతా అయిపోద్ది. సో డాన్స్ వేయాలి. ఇక్కడ డాన్స్ దగ్గర అంటే నిఖిల్ నీకు సపోర్ట్ చేస్తాను, ఈ అమ్మాయి రితు మేనిఫెస్ట్ చేస్తుంటే తనుజ కోసం నిఖిల్ తోటి, నేను నీకు సపోర్ట్ చేస్తాను గౌరవ్, నువ్వు నాకు తనుజ కోసం నువ్వు సపోర్ట్ చేయి, నిఖిల్ కోసం నేను సపోర్ట్ చేస్తాను, మనం డాన్స్ వేద్దామంటే ఫస్ట్ అడుగుద్ది నిఖిల్ గౌరవ్ నీ కోసం డాన్స్ వేస్తానంటే వేస్తానని చెప్పి మళ్ళీ గౌరవ్ నేను వేయనంటాడు. ఓకే నువ్వు నా కోసం వేయవా, ఓకే అంటది. సో ఇప్పుడు అలాగా ఫస్ట్ సాయి వస్తాడు, సాయి కోసం అందరు డాన్స్ చేస్తే ఫైనల్గా సంజన గారు ఒక్కడే ఉంటారు దాని మీద, సాయికి ఒక్క పాయింటే. ఆ నెక్స్ట్ దివ్య వస్తారు, దివ్య కోసం 5 అందరు మోస్ట్లీ అందరు డాన్స్ చేస్తారు. సో దివ్య కోసం స్టేజ్ మీద 5 ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మనోడు వస్తాడు, నిఖిల్ వస్తాడు, నిఖిల్ కోసం 4 ఉంటారు, భరణి గారు వస్తారు, భరణి గారి కోసం తక్కువ మంది ఉంటారు, 3 ఎంతమంది ఉంటారు భరణి గారి కోసం. దాని తర్వాత
తనూజ వస్తారు, తనూజ కోసం 8 మంది ఉంటారు. ఆబ్వియస్లీ తనూజ కోసం సపోర్ట్ వస్తుంది. ఈ మధ్యలో గౌరవ్ వెళ్ళి మాట్లాడుతుంటారు అందరితోటి, తనూజ తోటి కెప్టెన్ అంటే వద్దు నిఖిల్కి చెప్తుంటాడు, వద్దు తను రేషన్ మేనేజర్గా ఉంటేనే గొడవలు వస్తున్నాయి, ఇంకా నా వల్ల కాదు, పీస్ ఉండదు అంటాడు. కొంచెం నిజంగానే గొడవలు ఎక్కువైపోతాను. ఎందుకంటే సంజన గారు వర్సెస్ తనూజ, తనూజ వర్సెస్ మాధురి, తనూజ వర్సెస్ శ్రీజ, తనూజ వర్సెస్ కళ్యాణ్, ఇవన్నీ రచ్చ జరుగుతానే ఉంది. ఆ అమ్మాయి యాక్చువల్గా పక్కకి వెళ్ళిపోతే మేలు, అది అమ్మాయి ఇప్పుడు ఆబ్వియస్లీ పక్కకి వెళ్ళిపోయింది కూడా అనుకోండి, కొంచెం భారం దిగిపోయినట్టే ఆ అమ్మాయికి. సో ఇప్పుడు మాత్రం తనూజ గారి కోసం 8 మంది ఉంటారు. దాని తర్వాత అక్కడ డాన్స్ ఫ్లోర్లు 2 ఉంటాయి. ఆ 2 డాన్స్ ఫ్లోర్లు ఉన్నప్పుడు అంటే హైయెస్ట్ ఎవరైతే వస్తారో ఆ ఇద్దరికి మళ్ళీ ఛాన్స్ వస్తుంది అని మాత్రమే కదా అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు తనూజ వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, సో నాకు ఇక్కడ 8 మంది సపోర్ట్ చేస్తారు కదా, ఆ 8 మంది నాకు సపోర్ట్ ఉంటే సరిపోద్దులే, మనం గెలిచేస్తారని ఆ అమ్మాయి అనుకోని ఉండొచ్చు. సో ఈ లోపల ఏంటి, దివ్య వాళ్ళ దగ్గర ఇప్పుడు మెజారిటీ ఏంటి, యాక్చువల్గా దివ్య కోసం ఎక్కువ ఇమాన్యుల్ అయినా దివ్యకే చేయాలనుకుంటాడు. ఎందుకంటే నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను, దివ్య కూడా ఇమాన్యుల్కే సపోర్ట్ చేయాలనుకుంటాడు. దివ్య అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కూడా దివ్యకే సపోర్ట్ చేయాలనుకుంటారు. రాము దివ్యకే సపోర్టు, నిఖిల్ దివ్యకే సపోర్టు, గౌరవ్ దివ్యకే సపోర్టు, సుమనన్న దివ్యకే సపోర్టు, సంజన గారు దివ్యకే సపోర్ట్, అందరూ అక్కడే దివ్యకే సపోర్ట్. ఇటు పక్క ఉన్న వాళ్ళు ఎవరంటే సో మాధురి గారు, రితు చౌదరి, డెమోను, వీళ్ళు ముగ్గురు, కళ్యాణ్ నిలబడ్డాడు. సో ఈ 4 నిలబడ్డారు అంతే. నిఖిల్ కూడా వస్తాడు, నిఖిల్ అంత మనస్ఫూర్తిగా చేయరు డాన్స్, నిలబడతాడు అంతే వచ్చి, ఇంకా అడిగింది కదా అది ఇదని ఫస్ట్లో డీల్ మాట్లాడేసుకున్నారు కదా అని చెప్పి సో వచ్చి నిలబడతారు అంతే. దాని తర్వాత కళ్యాణ్ కూడా వచ్చి జస్ట్ నిలబడతారు అంతే. ఇమాన్యుల్ స్టార్టింగ్ నుంచి అటే ఉంటాడు అనమాట. భరణి గారు స్టేజ్ ఎక్కరు, ఆయన ఎటు ఎక్కడ భరణి గారు, ఎవరొకరు ఖచ్చితంగా స్టేజ్ మీద ఉండాలి అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ఆయన స్టేజ్ ఎక్కడు. స్టేజ్ ఎక్కి ఒక సెకండ్ ఎక్కి దిగేసి కింద నుంచి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అసలు ఇంత సేఫ్ గేమ్ ఆడాడంటే మామూలు సేఫ్ గేమ్ కాదు, బీభత్సమైన సేఫ్ గేమ్ ఆడాడు అసలు ఆయన. ఈ మాత్రం దానికి ఎందుకు ఆయన హౌస్లో ఉండటము, అర్థం కుల్లా నీకు దివ్య సపోర్ట్ చేసింది, గేమ్ ఆడి గెలిపించింది, నువ్వు తనకి కెప్టెన్సీ కంటెంట్ ఇచ్చావు తనుజాకి, నీకు జస్ట్ సపోర్ట్ చేసినందుకు. సో నీకు వీళ్ళిద్దరిలో ఎవరంటే ఎడ్జి నువ్వు దివ్య వైపే చూపెట్టాలి, నువ్వు ఆ దివ్య వైపు వెళ్ళిపోవాలి, అమ్మాయికి నిజం చెప్పాలి, అంతేగాని మధ్యలో ఎప్పుడు పట్టాలి. సో నిఖిల్ కూడా మధ్యలో దిగేస్తారు, సంజన గారు కూడా దిగేసరికి మనోడు కూడా నిఖిల్ కూడా దిగేస్తారు. నిఖిల్ దిగే కావాలని పైకి ఎక్కడ పాట అయిపోతుంది కదా, మనం కిందే ఉందాంలే, భరణి గారు కూడా కిందే ఉన్నారు, మనం కూడా కిందే ఉందాం, మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముందని. సో ఇటు పక్క వాళ్ళ సైడ్ 5 ఉంటారు, వీళ్ళ సైడ్ 5 ఉంటారు. భరణి గారు ఎక్కేస్తే మెజారిటీ వచ్చేస్తుంది. అందుకే బిగ్ బాస్ రాముని తెలివిగా సంచాలకుగా పెడతారు. బట్ అక్కడ ఆబ్వియస్ గా చాలా తెలివిగా సో డాన్స్ చేస్తున్నప్పుడు సంజన గారు దిగుతారు, నిఖిల్ కూడా దిగుతారు, పాట అయిపోయిన తర్వాత సంజన గారు అటు ఎక్కుతారు. బిగ్ బాస్ అని చెప్తారు, సో పాట అవ్వే లోపు ఎవరుంటే వాళ్ళకే చెప్తే మనోడు అడిగినప్పుడు 5 అటే ఉన్నారని చెప్తారు. రాము కూడా ఆబ్వియస్లీ వాళ్ళే గెలవాలని ఉంటుంది, ఎవరు దివ్యాని. సో రాము కూడా దివ్య వైపే డెసిషన్ తీసుకుంటాడు బేసికలీ. అంటే పాట ఆగిపోయే లోపు అని బిగ్ బాస్ చెప్తారు, పాట ఆగిపోయిన తర్వాత సంజన గారు ఎక్కుతారు. ఇటు పక్క నిఖిల్ ఎక్కడ పైకి, పాట అయిపోయింది కదా నేను ఎక్కడని, నిఖిల్కి ఎక్కాలనే ఉండదు. అప్పటికి అడుగుతుంటారు పాప మాధురి గారు, ఎక్కువ ఏం కాదు, పైకి ఎక్కువ ఏం కాదు నిఖిల్ ప్లీజ్ ఎక్కువ ఎక్కని బతిలాడుతుంటుంది రితు కూడా, పాప అయినా కానీ అతను ఎక్కడ కావాలని. మళ్ళీ పాట అయిపోయిన కదా నేను ఎక్కడ అంటాడు, కొంచెం తెలివిగానే పాట అయిపోయిన కదా నేను ఎలా ఎక్కుతాననే పాయింట్ని ఆయన యూజ్ చేసుకోవచ్చు. బట్ అతనికి మనస్ఫూర్తిగా తనుజకి సపోర్ట్ చేయాలని లేదు. సో తనుజకి స్టార్టింగ్ అటు పక్క ఇమాన్యుల్ ఎక్కేసేయంగానే తనుజకి అర్థమైపోయింది. ఎందుకంటే ఇమాన్యుల్ కోసం తనుజ లాస్ట్ టైం కెప్టెన్సీ కోసం తనకి సపోర్ట్ చేసింది కదా ఎంతో కొంత, తను రితు దివ్య వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేశారు కదా. సో మనోడు దివ్య వైపు ఎడ్జి తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు చెప్పొచ్చు అమ్మాయి గేమ్ ఆడింది గెలిచింది కదా, సో అందుకని అమ్మాయి వైపు ఉన్నాను రేపు పొద్దున్న చెప్పినా చెప్తారు అదే మాట, తప్పులేదు ఇమాన్యుల్ చెప్పే దాంట్లో కూడా. సో అప్పుడేమైతే ఫైనల్ గా అటు డెసిషన్ తీసుకుంటారు. ఇటు పక్క భరణి గారు కూడా ఎక్కకుండా చాలా తెలివిగా చూస్తారు అనమాట. తనుజకి ఇంకా మధ్యలో సాయి అంటుంది, సాయి గుర్తుపెట్టుకుంటా ఇది అంటారు. ఎందుకు సాయి నేను నీకు డబ్బులు ఇచ్చాను 2 సార్లు డబ్బులు అయితే 2 సార్లు డబ్బులు ఇచ్చాను, నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి సాయి యాక్చువల్గా సపోర్టు చేయదు. సాయి తనుజకి సచ్చిగా సపోర్ట్ చేయడు, దివ్య కూడా చేయదు. బట్ తనుజ దివ్య అంటే దివ్య వైపే వెళ్ళాడు, ఎందుకంటే ఇటు అందరూ అటు ఉన్నారు కాబట్టి ఇటు వెళ్ళాడు అనమాట. మనోడు సపోర్ట్ చేయడట, అది ఆ విషయం మనకు క్లారిటీ ఉంది. దాని తర్వాత అమ్మ ఏడుస్తా కూర్చోండి. అప్పుడు మాధురి గారు వాళ్ళు వచ్చి ఇంకా అవ్వాల్సిందే నాన్న అంటావు కదా, అది ఇప్పుడు వెళ్ళి వాటేసుకో మీ నాన్నని, అసలే మీ నాన్న వచ్చని చెప్పి నన్ను దూరం పెట్టావు, ఇప్పుడు చూడు నాన్న ఏమైంది, నాన్న ఏం లేదు, అది సంగతి అంటదనమాట. సో ఇంకా రితు కూడా వాళ్ళు బాధపడుతుంటారు. దాని తర్వాత ఇంకా ఎవరు ఎక్కలేదంటే ఇంకా నైట్ టైం అయిన తర్వాత నాకు ఎవ్వరూ లేరు. నేను ఆ రోజు కూడా చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను కదా, బాండింగ్స్ అవి వద్దు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాము అని. ఇప్పుడు కూడా నాకు ఎవ్వరు బాండింగ్స్ లేరు, నాకు అందరూ ఫ్రెండ్సే అని. ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాల్సిన టైంలో ఎవరు సపోర్ట్ చేయరు, కాకపోతే మేము అందరూ సపోర్ట్ చేసామని వాళ్ళు అంటుంటారు. ఈ అమ్మాయిని ఆ భ్రమంలో ఉంచుతారు. ఆ అమ్మాయి ఆ భ్రమంలో ఉండడానికి అమ్మాయి ఇష్టపడట్లేదు, అందుకే నాకు సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ సపోర్ట్ గేమ్ సపోర్ట్ చేయలేదు, అంతకుముందు కెప్టెన్సీ సపోర్ట్ గేమ్ అప్పుడు సపోర్ట్ చేయలేదు అమ్మాయికి. సో ఎప్పుడు సపోర్ట్ వచ్చినా కానీ ఈ అమ్మాయి కెప్టెన్ అయ్యే ఛాన్సే లేదు,
మళ్ళీ చెప్తున్నా, ఈ అమ్మాయి కష్టపడి అయితే తప్పితే సపోర్ట్ గేమ్ ద్వారా ఈ అమ్మాయి కెప్టెన్ అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఎన్ని వీక్స్ కెప్టెన్సీ టాస్క్ అలాగే పెడితే అన్ని వీక్స్ ఈ అమ్మాయి కెప్టెన్ అవుతండి. రాసిస్తా మీకు. సపోర్ట్ వల్ల ఈ అమ్మాయి కెప్టెన్ అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చెయ్యరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ టాప్లో ఉంది అని చెప్పిన అమ్మాయికి ఇంకొంచెం ఎక్స్పోజర్ ఎందుకు క్రియేట్ చేస్తారు? వాళ్ళు చేయరు కదా. సో ఖచ్చితంగా అమ్మాయితో ఆపోజిట్లో ఉండాలని అనుకుంటారు, ఇంకా అమ్మాయిని కొంచెం డౌన్ చెయ్యాలని అనుకుంటారు. సో కాబట్టి ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చెయ్యరు, కెప్టెన్ అవ్వనివ్వరు ఆ అమ్మాయిని. అది సంగతి. ఇదనమాట నాకు అనిపించింది. మీకేమనిపించింది? మీరు కామెంట్ చేయండి. జై హింద్.